మన రాయలవారి రుచుల్లోకి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము ఆంధ్ర బిర్యానీ. ఆంధ్ర బిర్యానీ అంటే దీన్ని ఉగ్గాని అంటారు, కొన్ని చోట్ల బొరుగులు తిరువాత అంటారు. ఈ ఉగ్గాని కోసం ముందుగా మనము ముందు చూపించిన విధంగా బొరుగులను తీసుకోవాలి, అందులో నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనము దీనికి ఒక మంచి బాండి తీసుకొని తగినంత నూనె వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు అండి, ఆ ముక్కలను ఈ నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగాలి. అంటే యాక్చువల్గా మేము ఇది చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నామండి. అంటే అప్పుడు చిన్న ఎందుకు ఈసారి కొంచెం పెద్ద మొత్తం చూపిద్దాని. అంటే దాదాపు 20 పళ్ళ ఉగ్గాని తయారు చేస్తున్నాం. 20 పళ్ళ ఉగ్గాని కాబట్టి దానికోసం కొంచెం ఎక్కువ చేస్తున్నాము. మీకు కూడా ఒకసారి చూపిద్దాము ఎలా చేయొచ్చు అనేది. ఈ ఉల్లిగడ్డ ముక్కలను మనం బాగా ఎర్రగా వేగేదాకా దాంట్లో మనం పెట్టిన గడ్డని తిప్పుతుండాలి. లేదనుకోండి మాడిపోతుండే, అంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. అసలు ఈ ఉగ్గానిలోకి తినాలంటే మీరు ఖచ్చితంగా మిరపకాయ బజ్జీ ఉండాలండి. మంచి మిరపకాయ బజ్జీలు వేసుకొని తిన్నామనుకోండి, ఉగ్గాని బజ్జీ అదుర్స్ ఆ రుచి అసలు మీరు వదలలేరండి. అంటే ఉగ్గాని బజ్జీ మా కర్నూలు ఏరియాలో చాలా చోట్ల చాలా ఫేమస్ అండి. స్పెషల్గా తింటారు ఉదయాన్నే. తర్వాత మనము ఇందులోకి వేసుకోవాల్సిన ఐటమ్స్ మీతో మాటలబడి మర్చిపోయి చెప్పడము. ఈ బాగా వేగాక అందులో కొంచెం టమాటాలు వేసుకున్నామని, కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాము. వాటిని బాగా వేగిన తర్వాత అందులో కాస్త పసుపు వేసుకున్నాం కదా. నెక్స్ట్ మనము పచ్చిమిర్చిని పచ్చగా దంచుకోవచ్చు, లేదనుకోండి ఓపిక మనం మిక్సీలో వేసుకోవచ్చు అండి. మిక్సీలో వేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని దీంట్లో వేసి బాగా కలపాలి. మంచి టేస్ట్ వస్తుంది ఆ పచ్చిమిర్చి దాంట్లో తింటుంటే. ఆహో అద్భుతమైన రుచి. తర్వాత మనం దాంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలియబెట్టాలండి. మనం కలియబెట్టిన తర్వాత మనము ఈ బొరుగులే కదా, ఈ బొరుగులను తీసుకొని చేతిలో తీసుకొని నీట్గా దాన్ని చేతిలో పట్టి ఆ పిండేసేయాలి. తీసుకున్నటువంటి బొరుగులను పిండి నీళ్ళు పోయేలాగా పిండి మనం పక్కన ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకుంటే కదా మొత్తం తీసేసిన తర్వాత అలా నీట్గా పిండాలి, పక్క తీసివేయాలి. నీట్గా పిండాలి, పక్క తీసివేయాలి. అలా ఆ నీళ్ళని వెళ్ళిపోవాలి దాంట్లోంచి. అసలు ఈ ఉగ్గాని ఉంటుందండి, అది సరైన రీతిలో చేసుకొని తిన్నారంటే దాన్ని మించిన టిఫిన్ లేదు, దాన్ని మించిన రుచి లేదు. అలా మనము తర్వాత ఈ బొరుగులను ఏం చేస్తామంటే, ఈ బొరుగుల్లోకి మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా, తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా, టమాటా మసాలా మిశ్రమం ఉంది అండి, దాన్ని తీసుకొని ఈ ఉగ్గాని ఈ బొరుగుల్లో తీసుకొని పక్కన సపరేట్ బాగా నీట్గా. లేదనుకోండి మీరు ఇంట్లో అంటే డైరెక్ట్గా మీరు తయారు చేసుకున్నటువంటి గిన్నెలోనే కలుపుకోవచ్చు. నీట్గా కలపాలి, మీ అనుకూలం బాగా బొరుగులుగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎలా కలర్ ఎలా వచ్చిందో. తర్వాత మనకు మెయిన్గా దీంట్లో మన కలిపే ఇంగ్రీడియంట్ మీకు ముందు ఎప్పుడు మర్చిపోయాం కదా, పప్పులు. ఆ పప్పులను మనం పొడి చేసుకోవాలన్నమాట. మన పప్పులను పొడి చేసి పెట్టుకోవాలి. అది ముందు మీకు చెప్పడం మర్చిపోయా, ఏమనుకోద్దండి. ఆ పప్పుల పొడిని దీంట్లో కలిపామనుకోండి, అప్పుడు దీన్ని అసలైన రుచి వస్తుందండి. అసలు మీరు తినొచ్చు ఫ్రెండ్స్. ఆంధ్ర బిర్యానీ అద్భుతం అనాలి మీరు, విత్ బజ్జీ తినండి. అందుకే ఉగ్గాని బజ్జీ స్పెషల్ ఇన్ రాయలసీమ. ఒకసారి రుచి చూడండి, మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.